పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసే ఉద్దేశంతో విద్యార్థులకు, యువకులకు అవగాహన కల్పించి డ్రగ్స్ బారిన పడకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో 65 సంవత్సరాలు పైబడిన ఒంటరి, కుటుంబ వృద్ధులు, మంచానికి పరిమితమైన వృద్ధులు, అలాగే దివ్యాంగ రైస్ కార్డుదారులకు జూలై నెల రేషన్ ముందస్తుగా వారి నివాసాలకు తక్షణ పంపిణీ చేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని గుంటుపల్లి వద్దనున్న డాన్ బాస్కో స్కూల్లో జూన్ నెల 16, 17వ తేదీన నిర్వహించిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో 13 విభాగాల్లో 6 స్థానాల్లో 3 ప్రథమ, 2 ద్వితీయ, 1 తృతీయ స్థానాలు సాధించి జిల్లాకు అపూర్వమైన గుర్తింపు తెచ్చిన విజేతలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అభినందించారు. జిల్లాలో వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు నేరుగా ఇంటర్మీడియట్లో చేరడానికి జూలై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఒక ప్రకటనలో కోరారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు మరింత నాణ్యతగా భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలకు మరియు సంక్షేమ హాస్టళ్లకు గాను అవసరమైన సన్నబియ్యం పౌర సరఫరాల సంస్థకు సంబంధించి 15 మండల స్థాయి గోదాముల నుండి జిల్లా వ్యాప్తంగా 1418 ప్రభుత్వ పాఠశాలలు, 136 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్కు 16,898 ప్యాకెట్లు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన అనకాపల్లి జిల్లాకు చెందిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాలను 2025 అవార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సంబంధించి ఫిర్యాదులు నేరుగా గానీ టోల్ ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేయించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి స్థితిని తెలుసుకునేందుకు మరియు సమాచారం తెలుసుకున్నట్టుకు టోల్ ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. స్థానిక జిల్లా కేంద్ర ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కో-చైర్పర్సన్గా పాల్గొన్నారు. కలెక్టర్, శాసనసభ్యుల సమక్షంలో హాస్పిటల్ అభివృద్ధి కొరకు 5 డైరెక్టర్లను మరియు 6 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నిక కాబడిన 5 డైరెక్టర్లకు ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాలకు పర్యవేక్షకులుగా నియమించడం జరిగింది. కొన్ని వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలు వస్తు సేవల పన్ను జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా పన్ను వలయానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వారిని వస్తు పన్నుల జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పాత బకాయిదారులను తక్షణమే గుర్తించాలని, జిల్లాలో వస్తు సేవలు పన్ను వసూలును వేగవంతం చేయాలని, బకాయిదారుల ఆస్తులను గుర్తించడంలో జీఎస్టీ అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులకు, లీడ్ బ్యాంక్తో పాటు ఇతర బ్యాంక్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు అందించారు. ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో సమస్యలు, పొరపాట్లు వంటి అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీ నేతలు తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ సూచించారు. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు పరస్పర అనుకూలమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, జూన్ 30వ తేదీ నాటికి మార్పులు, చేర్పులపై సంబంధిత అధికారులకు నివేదిక ఇచ్చినట్లయితే జూలై 21వ తేదీ ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం.